అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఎస్ని టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 6th గ్రేడ్ ఉపవాచక లెసన్ బాల రామాయణ్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. బాల రామాయణలో ఫస్ట్ अवधपुरी में राम फर्स्ट चैप्टर अवधपुरी में राम इस चैप्टर में जागृतगा विनंडी. यह कथा अवध की है, बहुत पुरानी है. अवध में सरयू नदी के किनारे एक अति सुंदर नगर था, अयोध्या. सही अर्थों में दर्शनीय, देखने लायक, भव्यता जैसे उसका दूसरा नाम है. अयोध्या में केवल राजमहल भव्य नहीं था, उसकी एक एक इमारत आलीशान थी. आम लोगों के घर भव्य थे, सड़कें चौड़ी थी, सुंदर बाग बगीचे, पानी में लबालब भरे सरोवर, पानी से लबालब भरे सरोवर, खेतों में लहराती हरियाली, हवा में हिलती फसलें सरयू की लहरों के साथ खेलती थी. अयोध्या हर तरह से संपन्न नगरी थी. संपन्नता कोने अंतर तक बिखरी हुई. सभी सुखों, सब समृद्ध दुख और विपन्नता को अयोध्या का पता नहीं मालूम था, या उन्हें नगर की सीमा में प्रवेश की अनुमति नहीं थी. पूरा नगर विलक्षण था, अद्भुत और मनोरम था. बड़े स्टूडेंट्स, अयोध्या नगरము పంటలతోటి, నదులతోటి, వర్షంతోటి గ్రీనరీగా కలకల్లాడుతూ ఉంది. అయోధ్య నగరము అవధులో సరయూ నది యొక్క ఒడ్డున ఉన్నది. చాలా హిస్టారికల్ ప్లేస్ అది, చూడదగినటువంటి ప్లేసు. సుఖ సంతోషాలతో జనాలు తొలతూగుతూ ఉన్నారు అక్కడ. ఆ నగరానికి చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు. అంటే ఆ నగరం యొక్క గొప్పతనం మనం తెలుసుకోవచ్చు. उसे ऐसा होना ही था. वह कोमल राज्य की राजधानी था. राजा दशरथ वही रहते थे. చాలా కోమలమైనటువంటి గొప్ప రాజధాని, రాజ్యము. दशरथ महाराज अकड़े ఉంటారు. उनके राज में दुख का भला क्या काम. राज दशरथ कुशल सिद्ध हो और न्यायप्रिय शासक थे. దశరథ మహారాజు న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండేటటువంటి రాజుగారు కాబట్టి ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ రాజ్యము. న్యాయం తప్పడు కాబట్టి ఆ రాజ్యం ఎప్పుడు తొలుతూగుతూ ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. महाराज आज के पुत्र, महाराज रघु के वंशज, रघुकुल के उत्तराधिकारी, रघुकुल की रीति नीति का प्रभाव हर जगह दिखाई देता था. सुख समृद्धि से लेकर बात व्यवहार तक लोग मर्यादाओं का पालन करते थे, सदाचारी थे. पवित्रता और शांति हर जगह थी. नगर में भी, लोगों के मन में भी. ఆ రాజ్యంలో అందరి మనస్సుల్లో కూడాను ఆ రాజ్యమే ఉంటుంది. ఆ రాజుగారు కూడా జనాలందరినీ కూడాను మనస్ఫూర్తిగా సంతోషంగా చూసుకుంటారు. ఆ రాజ్యం ఎన్నో ఆనందాలతో విరసిల్లుతూ ఉంది.
సంతోషాలతో విరసిల్లుతుంది. అందరి గొప్ప మహానగరం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఎక్కడైతే శాంతి సంతోషాలు కనిపిస్తున్నాయో అదే అయోధ్య మహానగరము అని చెప్పడానికి నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. राजा दशरथ यशस्वी थे, उन्हें किसी की कमी नहीं थी. राज सुख था, कमी होने का प्रश्न ही नहीं था. రాజుగారైనటువంటి దశరథ మహారాజు చాలా హ్యాపీగా ఉన్నారు, యశస్విగా ఉన్నారు, రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. రాజభోగాలు ఏమాత్రం తక్కువ లేదు. लेकिन उन्हें एक दुख था, छोटा सा दुख मन के एक कोने के छिपा हुआ था. वह रह कर भर आता था, उन्हें सालता रहता था. ఆయన అంత గొప్పవాడైనా కూడాను ఆయనకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది, చిన్న పరేషానీ ఉంది. అది ఒక్కటే ఏంటి అని అంటే, ఆ బాధ ఏంటి అని అంటే అది ఆయనకు బాగా ఇబ్బంది పెడుతుంది. ఆయన దానికి ఎప్పటికీ ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాడు. ఆ బాధ ఏదో కాదు, ఆ బాధ సంతానం లేని బాధ. उनके कई संतान नहीं थी, कोई संतान नहीं थी. आयु लगातार बढ़ती जा रही थी. उनकी 3 रानियाँ थी, कौशल्या, सुमित्रा और कैकेयी. रानियों के मन में भी बस यही एक दुख था, संतान की कमी. जीवन सूना सूना लगता था. राजा दशरथ से रानियों की बातचीत प्रायः इसी विषय पर आकर रुक जाती थी. राजा दशरथ की चिंता बढ़ती जा रही है. సాధారణంగా ఎన్ని ఆ రాజరిక భోగాలు అనుభవిస్తున్నా కూడాను, ఎంత ఆనందంగా ఉన్నా కూడాను, ఎంత సంతోషంగా ఉన్నా కూడాను పిల్లలు లేరే అనే బాధ మాత్రం ఎప్పటికీ ఉంటుంది వాళ్ళకి. పిల్లలు లేరనే బాధ ఏదైతే ఉందో ఆ బాధ ఎంతవరకు ఉంది అని అంటే, ఆ బాధ వల్లే వాళ్ళ 3 భార్యలు కూడా ఉంటే వాళ్ళకు ఒకే ఒక ప్రాబ్లం, పిల్లలు లేరనేటువంటి బాధ తప్ప వేరే బాధలు ఏమీ లేవు. రోజు రోజుకి ఆ బాధ పెరిగిపోతూ ఉంది. बहुत सोच विचार कर महाराज दशरथ ने इस संबंध में वशिष्ठ मुनि से चर्चा की. उन्हें पूरी बात विस्तार से बताई. रघुकुल के अगले उत्तराधिकारी के रूप में अपनी चिंता बताई. मुनि वशिष्ठ राजा दशरथ की चिंता समझते थे. उन्होंने दशरथ को यज्ञ करने की सलाह दी. पुत्रोष्ठी यज्ञ, महर्षि ने कहा, आप पुत्रोष्ठी यज्ञ करें, महाराज आपकी इच्छा अवश्य पूरी होगी. మరి వశిష్ఠ మునివారితో ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ ఉంటారు దశరథ మహారాజు గారు. ఆ సందర్భంలో మునిగారితో దశరథ మహారాజు ఇట్లా అంటారు, మునివర్య, ఈ రాజ్యానికి రఘుకులానికి ఇంకా పుత్రులు లేరు, ఇంతటితోనే మా యొక్క సమాజం అంతమైపోవాలా, నాకు పిల్లలు లేరు, ఎట్లా అని చెప్పి ఆయన బాధపడుతూ చెప్తూ ఉంటే వశిష్ఠ మునివారు ఒక ఉపదేశం ఇస్తాడు. చూడండి దశరథ మహారాజా, మీరు ఎటువంటి చింత పడాల్సిన అవసరం లేదు. ఒక యజ్ఞం స్టార్ట్ చేయండి. పుత్రకామేష్టి యజ్ఞం అంటారు దాన్ని. ఆ యజ్ఞం స్టార్ట్ చేస్తే భగవంతుడు మిమ్మల్ని మీ పిల్లల్ని ఇస్తాడు అని చెప్పి అంటారు. ఆ సందర్భంలో ఆయన పుత్రకామేష్టి యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తాడు. यज्ञ महान तपस्वी ऋषिशृंग के देख रेखा में हुआ. पूरा नगर उसकी तैयारी में लगा हुआ था. यज्ञशाला सरयू नदी के किनारे बनाई गई. यज्ञ में अनेक राजाओं के निमंत्रण किया गया. तमाम ऋषि मुनि पधारे. शंखाध्वनि और मंत्रोच्चार के बीच एक एक कर सबने आहित डाली.
अंतिम आहित राजा दशरथ की थी। यज्ञ पूरा हुआ, अग्नि के देवता ने महाराज दशरथ को आशीर्वाद दिया। कुछ दशरथ समय बाद दशरथ की इच्छा पूरी हुई। तीनों रानियां पुत्रवती हुई। महारानी कौशल्या ने राम को जन्म लिया। चैत्र माह की नवमी के दिन रानी सुमित्रा के 2 पुत्र थे, लक्ष्मण और शत्रुघ्न। रानी कैकेयी के पुत्र का नाम भरत रखा गया। సాధారణంగా పుత్ర కామేష్టి యాగానికి అందరినీ పిలవడం జరిగింది. మిగతా ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. థ్యాంక్ యూ.